చనిపోయిన వానరానికి అంత్యక్రియలు చేయడమే కాదు, ఆ ప్లేస్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11వ రోజున ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ఏర్పాటు చేశారు హనుమాన్ భక్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి పెద్ద చెరువు కట్టపై ప్రమాదవశాత్తు ఓ వానరం చనిపోవడంతో గీత కార్మికులు గర్రేపల్లి గ్రామస్తులు కలిసి వానరానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. ఆ వానరం చనిపోయిన స్థలంలో గ్రామ పెద్దలంతా కలిసి సమాధి నిర్మించారు. దానిపై కోతి బొమ్మను ఏర్పాటు చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ గంగాజలం పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. గొప్ప దేవుడవయ్యా అంజన్న. చక్కెర బాగానే వచ్చిపెట్టు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ మానికి ఉండాటి వీరాంజనేయ సామ్రారికి మారుడ సంగర సూరుడ మతి గంభీరుడరా దర్శన వీరుడ దండి మాట్లాడగలుగుతారా లక్ష చిల్లర తక్కువ వస్తాయి కదా. కోతి అనుకోకుండా అనుమాన స్థితిలో చనిపోవడం జరిగింది. ఆ కోతి చనిపోగానే ఇక్కడున్న గీత కార్మికులు దాన్ని సాంప్రదాయబద్ధంగా గోతి దగ్గర దాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత దీన్ని వట్టిగా వదిలిపెట్టద్దని చెప్పి మనం దైవంగా భావించి, అయితే కోతి అంటే మనం ఆంజనేయుడు అనుకుంటాం, ఆయన దైవం అనుకుంటాం, దేవుడు అనుకుంటాం కాబట్టి మనం నిత్యం పూజించే దేవుడు కాబట్టి దాన్ని మేము భక్తి శ్రద్ధలతోటి అందరూ గ్రామస్తులు పెద్దలు అందరూ ఈ గౌడ కులస్తులు అందరం కలిసి ఇక్కడ అది ఎక్కడైతే మనం దాన్ని చేయడం జరిగిందో అక్కడనే అది దానికి సమాధి కట్టించి గద్దె కట్టి దానిపైన ఒక దాత బర్మయ్య గర్రపల్లికి చెందిన వ్యక్తి విగ్రహాలు చేస్తాడు. ఆయనను మేము సంప్రదించి అడగగా ఆయన సంతోషంగా నేను విగ్రహం చేసి 2 ఫీట్ల విగ్రహం చేసి ఇస్తా, మీరు గద్దె అన్ని తయారు చేయండి, తయారు చేస్తే నేను దాన్ని తీసుకొచ్చి పెడతానని చెప్పిండు. కట్టించి దానికి మనం సాంప్రదాయబద్ధంగా మనం పువ్వులు అన్నీ అలంకరణ చేసి కొబ్బరికాయలు కొట్టి అన్ని భక్తి శ్రద్ధలతోటి ఈరోజు
దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ యొక్క ఆంజనేయ స్వామి మనకు ఈ ఊరికి, ఈ చెరువుకు, రైతులకు మంచి జరగాలని చెప్పి, ఈ గర్రెపల్లి గ్రామ ప్రజలకు అందరికీ క్షేమంగా ఉన్నది, మంచి జరగాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం దీని యొక్క కార్యక్రమం కూడా జరిపిస్తామని చెప్పి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినాం. కాబట్టి అన్నదానం చేస్తామని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఈ గౌడ కులస్తులు అందరు కలిసి ఈరోజు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు పెద్దపల్లి డీఈఓ మాధవి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఎస్సీ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ హాజరై ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రచారం చేశారు. ఫ్లెక్సీలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పిల్లలు తల్లిదండ్రులకు కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుల చేత శాస్త్రీయ విద్యా విధానంలో బోధన చేయిస్తున్నామని, బడీలు కలిగిన పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ కోరారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై మోజు వీడాలని, ఫీజుల రూపంలో చెల్లించే డబ్బును పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని ఆమె సూచించారు. అన్ని హంగులతో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి ఉచితంగా నాణ్యమైన విద్యా సౌకర్యాలను పొందాలని పిల్లల తల్లిదండ్రుల్ని డీఈఓ కోరారు. మరి ఆ పిల్లల యొక్క మన డెవలప్మెంట్ని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లోనే చేర్పించే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. సో ఇప్పటికే చాలా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ప్రైవేట్లో చదివించే పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళని మన పాఠశాలకు తీసుకురండి, చూపించండి. మనం వారి జీవనోపాధి కోసమే వారు చదువు చెప్తా ఉన్నారు తప్ప పిల్లల భవిష్యత్తు పరం కాదని కూడా మరి ఇక్కడ సరౌండింగ్స్ లో ఎక్కడ ఏ ఇటుక బట్టీలు ఉన్నా ఏమున్నా కానీ ఆ పిల్లలందరినీ కూడా మన స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేయండి. దాన్ని అంతా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు. మరి ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు మరియు నేడు ప్రైవేట్ సెక్టర్ పైన డిపెండ్ అవుతున్నారు. 100% ఇలా చదువుకోగానే అలా కాగానే సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవని ఏ యూఎస్ అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఏమవుతున్నారంటే పిల్లల దాని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పిల్లలు బయట ఉండడం వల్ల ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ పైన కూడా పడుతుంది. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు హాస్టల్స్ ఎట్లాగైతే ఉన్నాయో పిల్లల్ని ఉంచడానికి ఎట్లా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎడ్యుకేషన్ లో స్టేట్స్ కి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్సే మళ్ళా వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్క పేరెంట్ అవేర్నెస్ కల్పియండి. మనం సమాజంలో ప్రతి ఒక్క పిల్లవాడు ఏ విధంగా నడుచుకోవాలి, మరి సమాజంలో మరి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి చక్కగా నేర్చుకుని ఇందులో డెవలప్ అయినట్లయితే 100% స్టేట్స్ కన్నా మన దగ్గరనే డబ్బులు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంగన్వాడీలో వ్యక్తులు కానివ్వండి, మన టీచర్స్ కానీ, ఏపీసీ కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ప్రైవేట్ లో చదివించే పేరెంట్స్ కి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళని మన పాఠశాలలకు తీసుకురండి, చూపించండి. మనం వాళ్ళకి 100% ఆన్లైన్ డిజిటల్ మోడ్ విద్యను నిర్వహిస్తున్నాము. ఆ తర్వాత ట్యాబ్స్ ఇస్తున్నాం. ట్యాబ్లలో కూడా వాళ్ళకి స్టోరీస్ టెల్లింగ్, ఆ తర్వాత లైబ్రరీ ప్రతి ప్రాథమిక పాఠశాలకు హై స్కూల్ కి లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేశాము. మరి ఆ లైబ్రరీస్ ద్వారా ప్రతి ఒక్క పిల్లడు వెళ్లి స్టోరీ బుక్స్, చక్కగా బొమ్మలతో కూడుకున్నటువంటి స్టోరీ బుక్స్ కూడా మనం అవైలబుల్ ఉంచాము. వాళ్లకు నాణ్యమైన విద్యను అందించడానికి మా టీచర్స్ మేము 100% ఇక్కడ సహకరిస్తూ ఉంటాం. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ప్రైవేట్ లో వెళ్లే పిల్లలందరినీ కూడా మన గవర్నమెంట్ కి చేర్పించడానికి టీచర్స్ మా వాళ్ళు కూడా సహకరిస్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ అంటూ ఇందాక సార్ చెప్పినట్టుగా 1:5 చొప్పున అడ్మిషన్స్ తీసుకొచ్చినట్లయితే మనకి ఈసారి బడిబాట సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి తోడు